ఫాతిమా గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో మాల వేసుకో ఉన్నారు, పాపం కూర్చొని చాలా నీతులు చెప్పారు. ఇలా ఉండాలి, సోషల్ మీడియాలో ప్రశ్నించవచ్చు, బట్ ఎవరు బూతులు మాట్లాడకూడదు, ప్రశ్నించే హక్కు ఉంది కదా అని, లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని మన ఇష్టం వచ్చినటువంటి భాష ఉపయోగించకూడదు, అలాగే ఇట్లా చాలా నీతులు చెప్పారు. గతంలో కూడా ఆయన చాలా చెప్పారు, ఒక్కొక్క వైసీపీ వాడికి తోలు తీస్తా, నరం తీస్తా, గోర్లు బీకేస్తా, జుట్టు బీకేస్తా, ఇలాంటివి చాలా చెప్పారు కదా. మరి పోలీస్ స్టేషన్ పైన ఈరోజు రావణ్ణి తీసుకెళ్తున్నటువంటి పోలీస్ స్టేషన్ పైన దాడులు ఎవరు చేపిస్తున్నారు, ఎలా చేపిస్తారు? అది జనసేన పార్టీ వాళ్ళే వచ్చి దాడులు చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఇన్ని నీతులు చెప్పారు కదా ఆయన. నీతులు ఆయన వరకే పరిమితం అండి. ఆయన బౌండరీ వరకు, ఆయన లోపల వరకే పరిమితం. ఆయన మాల వేసుకున్నది నాకు లోకానికి చూయించటానికి తప్ప ఆయన నిజంగానే దీక్ష గాని, లేకపోతే దేవుడిని ఆయన ఏమి కోరుతున్నారో, లేకపోతే దేవుడి కోసం అయితే కాదు అని స్పష్టంగా అర్థం అవుతుంది. స్టార్టింగ్ లో ప్రభుత్వం వచ్చినప్పుడే లడ్డు వ్యవహారం ఏ విధంగా జరిగిందో ఈ రోజుటి వరకు ఆయన మాల వేసుకొని నిబద్ధతగా నిజంగానే మాల వేసుకొని ఉంటే, ఈ రోజు మీరు నిజంగానే మీరు ఏ మాట మీద కట్టుబడి ఉండి ఈ ప్రభుత్వంలో మీరు వచ్చారో, ఈ ప్రభుత్వం ఏర్పడడానికి మీరు కృషి చేశారో, ఒక్కసారి నిజం మాట్లాడండి. మాల వేసుకున్నందుకైనా ఈ రోజైనా ఒక్కసారి నిజం మాట్లాడండి. వినాలని అనుకుంటున్నారు, మీ జనసేన నాయకులే వినాలనుకుంటున్నారు, మీ కార్యకర్తలు మిమ్మల్ని గెలిపించిన వాళ్ళే వినాలనుకుంటున్నారు. ఈ రోజు ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయంటే, ఇద్దరు తల్లులండి. ఒకటి ఎలక్షన్ ముందు సుగాలి ప్రీతి గారి ఇష్యూ, దాని తర్వాత ఈరోజు సాయి కృష్ణ వాళ్ళ అమ్మగారు, ఇద్దరు కన్నీళ్లతోనే ఉన్నారు కదా. వాళ్ళిద్దరికి సమాధానం చెప్పండి. మీరు ఏ మాట చెప్పి మీరు ప్రభుత్వంలో వచ్చారు, సుగాలి ప్రీతికి నేను న్యాయం చేస్తానని చెప్పి వచ్చారో ఈ రోజు ఏ మాట మీద ఉన్నారు? అలాగే మరి సాయి కృష్ణ వాళ్ళ తల్లి అడుగుతున్న ప్రశ్నకి జవాబు మీరు వచ్చి ఒక్కసారి వాళ్ళకి చెప్పండి. వాళ్ళ ముందు కూడా రాలేరు. వాళ్ళ ముందు ఎందుకు రాలేరంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పలేరు, అందుకోసమే వాళ్ళ ముందు రాలేరు. ప్రశ్నించే గొంతుని తొక్కేద్దాము, ప్రశ్నించే వాళ్ళని ఎవరిని కూడా మళ్ళీ ఇంకొకసారి ప్రశ్నించేలాగా చేయకూడదు అనే ఉద్దేశమే పవన్ కళ్యాణ్ గారు. సాయి కృష్ణ ఒక క్రిమినల్, అతనికి నేను సపోర్ట్ చేయాలా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. క్రిమినల్ కి నేను పోయి సపోర్ట్ చేయాలా, ఆ కుటుంబాన్ని పరామర్శించాలా? క్రిమినలే కాదనట్లేదు, లా అండ్ ఆర్డర్ ఉంది, క్రిమినలే, నిజంగానే క్రిమినలే కాదనట్లేదు. మీ కార్యకర్తల్లో కూడా ఒక వ్యక్తిని చంపిన వాళ్ళు ఉన్నారు, దాడులు చేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఈ రోజు అరాచకాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్రిమినల్సే కదా. వాళ్ళ మీద ఇప్పుడు దాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు? సరే, లాకప్ లో పెట్టారు, ఆ అబ్బాయిని ఎందుకు ఇబ్బంది పెట్టి ఆ అబ్బాయిని ఎందుకు చంపారు? అది అడుగుతున్నాం. క్రిమినల్స్ కి శిక్ష మా కోర్టులు వేస్తాయి, కోర్టులు ఉన్నాయి, ఖచ్చితంగా శిక్ష వేస్తారు. మీరెందుకు శిక్ష వేయాలి? మేము అడుగుతుంది ఏంటంటే, తనని చంపాల్సిన అవసరం ఈ రోజు ఎందుకు పోలీసులు వాళ్ళ చేతుల్లో వాళ్ళు తీసుకున్నారు? వాళ్ళకేం అవసరం? ఒక వ్యక్తిని చంపాల్సిన అవసరం వాళ్ళకి ఏంటండి? మేము అడుగుతుంది అది. మీరు దానికి సమాధానం చెప్పండి. ఒక సిఐ గారికి ఏం అవసరం? ఒక వ్యక్తిని చంపాల్సిన అవసరం ఏముంది? ఏదైనా ఉంటే కోర్టులు చూసుకుంటాయి, వాళ్ళకి ఆయనకి జీవితకాల శిక్ష వేస్తుంది, అన్ని కోర్టులు ఉన్నాయి కదా. మీరెందుకు చేశారు? మరి చేసిన వాళ్ళని ఇప్పుడు దాకా మీరు ఎందుకు బయట రావట్లేదు? సుగాలి ప్రీతిని చంపిన వ్యక్తి ఈ రోజు ఎందుకు మీరు బయట తీసుకొని రావట్లేదు? వాళ్ళ మీద శిక్ష ఎందుకు వేయట్లేదు? మరి ఆయన కూడా ఇది చేశాడు కదా. మరి అలాంటి వాళ్ళని ఎందుకు ఇది చేయట్లేదు మీరు? ఈ రోజు అలాగే ఇంకో ఇష్యూ, సందీప్ ని మరి పోలీసులు కోర్టులో, హైకోర్టులో ఒక ఆర్డర్ ఉందండి. ఏంటి? సేయింగ్ దట్ పోలీసులు ఎవరు కూడా మఫ్టీలో వచ్చి తీసుకెళ్లకూడదని చెప్పి. సందీప్ ని ఈ రోజు టోల్ ప్లాజా దగ్గర ఎవరు తీసుకెళ్లారు? ఎవరండి జవాబుదారి? అలా తీసుకెళ్తే ఎవరండి? పోలీసులు తీసుకెళ్లారు అనుకుంటావా, లేకపోతే గుండాలు తీసుకెళ్లారు అని అనుకుంటావా, లేకపోతే టీడీపీ కార్యకర్తలు తీసుకెళ్లారు అనుకుంటావా? ఏంటి? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఈ రోజు ఆ వ్యక్తిని తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారు? సమాధానం చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పాలి దీనికి సమాధానం. ఎందుకంటే గవర్నమెంట్ చేతిలో కదా లా అండ్ ఆర్డర్ ఉంది, గవర్నమెంట్ చేతిలో కదా పోలీసులు ఎలా పడితే అలా వ్యవహరిస్తుంది. మరి ఆ మనిషికి ఏమైనా ఏంటి? ఎవరు సమాధానం ఇస్తారు? ఆ కుటుంబానికి ఎవరు సమాధానం ఇస్తారు? ఈ రాష్ట్రానికి ఎవరు సమాధానం ఇస్తారు? ఒక మనిషి చనిపోవడానికి కారణం మీ ప్రభుత్వం అవుతుంది అంటే మీ ఇష్టం, మీకు నచ్చకపోతే మనిషిని చంపేస్తారా? మఫ్టీలో వస్తారు,
రౌడీలు వచ్చారో తెలియదు, గూండాలు వచ్చారో తెలియదు, పోలీసులు వచ్చారో తెలియదు. పొరపాటున ఏ రౌడీనో గూండానో మనం చంపడానికి వచ్చాడని మనం ఎదురు తిరిగామనుకోండి, పోలీసులపైనే దాడి అని ఇంకొక సెక్షన్ల కింద కేసులు పెట్టేస్తారు. సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది మేడం, మఫ్టీలో పోలీసులు వెళ్ళడం అనేది విధి నిర్వహణలో భాగం కాదు. రావణ్ వాళ్ళ వైఫ్, రావణ్ అన్న వాళ్ళ వైఫ్ అడ్డుకొని నా భర్తను తీసుకెళ్లొద్దు, చెయ్యొద్దు, ఎవరు వచ్చారో ఆమెకు తెలియదు, అయితే ఆపడానికి ప్రయత్నిస్తే వీళ్ళు ఆమె మీద ఎలా పడితే అలా వ్యవహరిస్తుంటే ఆమె ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే ఆడవాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోకూడదు, వాళ్ళ భర్తని ప్రొటెక్ట్ చేసుకోకూడదు, వాళ్ళని నెట్టేసి చేసి తన్ని తీసుకెళ్తే ఇప్పుడు ఆమె కంప్లైంట్ పెడితే మళ్ళీ రిటర్న్ ఆమె మీద కంప్లైంట్ అంట. అసలు ఎంత దారుణం అండి, ఎంత దారుణమైన పరిస్థితిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉందండి. ఎస్